యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలోని విమాన గోపురానికి స్వర్ణ తాపడం జరిగిన సందర్భంగా మహాకుంభ సంప్రోక్ష కార్యక్రమం మరి నిన్న జరిగింది. అంటే 23 ఫిబ్రవరి నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినారు. విచారకరమైన విషయం ఏంటంటే గతంలో ఈ దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత ఆ రోజు దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అది క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, అదేవిధంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, 33 జిల్లాల చైర్మన్లందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఆహ్వానించడం జరిగింది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి దేవాదాయ శాఖ మంత్రి గారు కనీస మర్యాద కూడా లేకుండా గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు అంతమందిని ఆహ్వానించడానికి కారణం ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం యొక్క వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే కాకుండా ఆలయ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేసినారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, దేవాదాయ శాఖ మంత్రి గారికి కానీ ఒక్కనాడు కూడా ఇక్కడ పెండింగ్లో ఉన్న పనులు ఏమున్నాయి వాటిని పూర్తి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే సందర్భంలో అనేక మంది ఆర్కిటెక్టులు ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయ నిర్మాణానికి తోడ్పాటును అందించిన పెద్దలను, సపతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం, వారిని గౌరవించకపోవడం సిగ్గుచేటు చర్య. గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవాలయ పునఃప్రారంభం చేసినప్పుడు దేవాలయ సిబ్బందిని అందరినీ కూడా స్వయంగా తానే తన స్వహస్తాలతో సిబ్బంది కూడా సన్మానం చేసిన కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు కనీసం 2-3 దాతల్ని తప్ప మరి స్వర్ణ తాపడానికి దాతలుగా ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానించకపోవడం, తర్వాత కనీసం వారికి గౌరవప్రదంగా ఒక శాల్వా కూడా గప్పలేని పరిస్థితిలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా కూడా విచారకరం. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తే చెప్పొచ్చు, ఏం ప్రారంభోత్సవాలు ఏం లేవు కదా, శంకుస్థాపనలు ఏమీ లేవు కదా, దేవాలయ కార్యక్రమమే కదా, ఒక ధర్మ కార్యక్రమమే కదా. అలాంటి కార్యక్రమానికి ఎందుకు అందరినీ ఆహ్వానించలేకపోయినారని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిష్టను పెంచాలంటే ఏం చేయాలి? ఈవో గారు 2-3 సందర్భాల్లో నాతో మాట్లాడేటప్పుడు చెప్పారు. నేను వారికి ఫోన్ చేసి అడిగాను. అనేక దుకాణాలు కోల్పోయిన వాళ్ళని వదిలిపెట్టి గాలిగోపురం దగ్గర ఎందుకు టీ పాయింట్ పెట్టారని అడిగాం. వారు చెప్పారు ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఆదాయమే పెంచుకోవాలనుకుంటే ఎంతమందిని ఆహ్వానిస్తే అంతగా దేవాలయం గురించి ప్రచారం జరుగుతుంది. ఆ విషయాల్ని మర్చిపోయి కేవలం వారికి నచ్చిన వారిని మాత్రమే పిలుచుకొని కార్యక్రమం చేయడం ఇది నిజంగా కూడా దురదృష్టం. ఇంత గొప్ప దేవాలయం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఇక ముందు కార్యక్రమాలు ఉండాలని చెప్పి ఆ విధంగా నడుచుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తులసి కాటేజ్ నుంచి మరి గుట్టపైకి వెళ్ళడానికి బ్రిడ్జ్ అయితే నిర్మాణంలో అది అసంపూర్తిగా ఉంది, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్నదాన సత్రాన్ని మరి కట్టించి ఇచ్చినప్పటికీ దాంట్లో ఫర్నిచర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఈ రోజు వరకు కూడా వినియోగంలోకి తీసుకురాకపోవడం దురదృష్టకరం. వెంటనే అన్నదాన సత్రాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.